ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పాతపాడు గ్రామంలో వీధి కుక్కలను కొందరు దారుణంగా చంపేశారు. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ కాగా జంతు సంరక్షణ చల్లపల్లి చారిటబుల్ ట్రస్ట్ స్పందించి జిల్లా కలెక్టర్, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసింది. గ్రామంలో తిరుగుతున్న 20 కుక్కలను కొంతమంది ఇంజెక్షన్ ద్వారా చంపారని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో ఇంత జరుగుతున్న పంచాయతీ సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ పట్టించుకోలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాల్లో తిరిగే వీధి కుక్కలను పట్టుకుని వాటిని జన సంచారం లేని చోట వదిలేయాలి. కుక్కల పట్ల సర్పంచ్, సెక్రటరీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికుడు రాజేష్ ఉన్నతాధికారుల్ని కోరుతున్నాడు. కుక్కలు ఎలందూరు డ్రైన్ కాలువలో పడేశారండి. పట్టుకెళ్ళి ఆటోలో వేసుకునండి ఎలందూరు డ్రైన్ కాలువలో పడేశారండి. నేను జంతు ప్రేమికునండి. కుక్కలు కొంతకాలంగా నేను పెంచుకుంటూ ఉంటానండి. కొప్పటి సాహిబ్ గారి హయాంలో కూడా నేను ప్రెసిడెంట్ గారికి హయాంలో, ఆయన సాహిబ్ గారి హయాంలో కూడా నేను లైసెన్స్ 2-3 కుక్కలకి లైసెన్స్ కట్టానండి. కొంతకాలం మధ్య నేను అలా ఉంటూ ఉంటే వాటిని మూగదేవాలని ఒక రామన్ కుటుంబరావు గారు, రేవు కృష్ణ గారు అబ్బాయి ఇల్లు వచ్చి వాటిని ఉదయం 6 గంటల సమయంలో మేము ఎవరో చూడకుండా కలిసింది రోడ్డు మీద ఇంజక్షన్ ద్వారా కలిసి చంపేశారండి. వాటిని మూగజీవాలని కొంత చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. మహాశివరాత్రి రోజున గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ గ్రామంలో ఉన్న కుక్కలను కొన్నిటిని మరి చంపారని గ్రామానికి చెందిన చింతా రాజేష్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వారిపైన మరి చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులకు అలాగే చట్ట ప్రకారం కంప్లైంట్ చేయడం జరుగుతుందండి. గ్రామంలో కనుక ఏ విధమైన కుక్కలను కానీ కొట్టడం కానీ వాటిని చంపడం కానీ గ్రామంలో ఎవరికీ కూడా అధికారము లేదు. వాటి వలన ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ వారికి తెలియపరిచినట్లయితే మరి చట్ట ప్రకారం అటువంటి కుక్కలను మరి పట్టుకుని గ్రామానికి దూరంగా మరి జనసంచారానికి దూరంగా తీసుకెళ్లి వదలడం కానీ వాటికి సంతాన ఉత్పత్తి కలగకుండా చట్టబద్ధమైన ఆపరేషన్ చేయించడం కానీ తదుపరి అలాంటి చర్యలను చేకొనడం జరుగుతుంది. కనుక గ్రామంలో ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే గ్రామ పంచాయతీకి తెలియపరచాలి. కానీ మహాశివరాత్రి